రైతులు చూసిన తర్వాత సైదుల్ గారు ఎక్కడే, గణేష్ గారు ఎక్కడ, సైదుల్ గారు ఎక్కడ? ఓకే చూస్తాం. ఐడియా ఉంది దాంట్లో న్యాచురల్ దానికి ఐడియా రూల్ ఇది కానీ చెప్పడం మనం చేయాల్సింది అంటే వాళ్ళ రూల్ని మైండ్గా ఫాలో చేయాలి. అలాగే సార్, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మీరు కూడా ఒప్పుకోవాలి. 25-35 మేమేం చేయలేము. అర్థమైంది కదండి. మీరు అన్నట్టు 8 నుంచి 12 ఉంటే ఖచ్చితంగా మేము కొంటాం. 12 కూడా 13-14 వరకు ఓకే ఒప్పిస్తాం. కానీ మరి 20-25 అంటే చేయాలి. చూసుకోండి మళ్ళీ MSP ఇచ్చే ఖరీద్ को రైట్ नहीं रहता. देयर इज नो राइट टू बाय बिलो MSP ఎంతనే ఇప్పుడు 7,000 75-21 కి మరి 6,800 కి 9% కొన్నారు ఎందుకు? దానికన్నా ఎక్కువ కొంటారంటే వీళ్ళు ఓకే. MSP కన్నా కింద కొనడానికి హక్కు లేనప్పుడు ఎలా కొంటున్నారు వీళ్ళు? నెగోషియేషన్ అప్ టు పాయింట్ అండి. నెగోషియేషన్ అప్ టు పాయింట్. వీఆర్ వెరీ క్లియర్ దట్ వీఆర్ ఆన్ ద ఫార్మర్ సైడ్. నడవకపోతే ఇంక మనం చేయాల్సింది మనం చేస్తాం. మళ్ళీ పద్ధతిగా ఉంటుందండి. వీఆర్ హియర్ టు అకామిడేట్. అన్యాయం ఉంటే నేనే చెప్తున్నాను కదండి. 25-30 ఉన్నాయి రిజిస్టర్లు అడిగానా? రైతులు అలాగే తెచ్చారు, తడిచినప్పుడు తెచ్చారు, ఎందుకో తెచ్చారు, ఓకే. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. మిల్లర్స్ కూడా నేను కష్టపడడానికి చెప్పట్లేదు కదండి జిన్నర్స్కి. బట్ ఇక్కడ MSP రేట్ అనేది నేను కాదు, మీరు కాదు డిక్లేర్ చేసేది, ప్రభుత్వ నిర్ణయం అది. MSP రేట్ పైన కొనడం మీ బాధ్యత. ఇంత కట్ చేస్తాను అంత కేసు వాడు బ్రోకర్ మాట్లాడితే బ్రోకర్ మాట వినడానికి మీరు లేరండి. వీడు ఎవడో కొన్నాడు ఇక్కడ, మిగతా రేటు కూడా చెల్లిస్తూ నోటీస్ అయితే ఇమీడియట్గా సర్వ్ చేయండి. పద్ధతి కాదండి. లైసెన్సులు పోతాయండి. మనం ఉన్నాం కదండి ఏమో గారు. వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? వాళ్ళకి రేట్ వచ్చేలా చూడటం మన బాధ్యత. చేస్తున్నాము అని వారం క్రితం మిమ్మల్ని పంపించాను ఇక్కడ. ఏమైందండి దాని తర్వాత? సేమ్ థింగ్ ఇస్ కంటిన్యూయింగ్ ఆర్ నాట్? వాస్తవం తక్కువ మంది ఉన్నారు. 10 మందిని కొన్ని జస్ట్ మాయిస్ చూడడానికి పెట్టుకుంటారు. నేను ఫస్ట్ డే పంపించాను మిమ్మల్ని ఇక్కడ, నమ్మి పంపించాను. అది చెక్ చేయట్లేదు సార్. ఫస్ట్ అది ఎప్పుడు చెక్ చేయాలి? మీరు పోతే ఏముండదు. మీరు పోతే క్లియరో. గొంతులు లేపము అర్థం చేసుకోవడానికి వచ్చింది. చూపించండి ఇప్పుడు 12 వస్తుంది. మిషన్ కూడా తప్పవచ్చు. ఎవరి వైపు ఉండాలి మనకు స్పష్టంగా తెలియాలి. మరి వాళ్ళ పైన మాట్లాడంటే మనం మాట్లాడదాం. మిల్లర్స్ మాట్లాడి ఎందుకు అనట్లేదని చెప్పొచ్చు. 30-25 నేను అడుగుతున్నానా? ఏం అడుగుతున్నాను ఇప్పుడు? 15 వచ్చాడు. అతను ఆ రేట్ ఎందుకు ఇచ్చారు చెప్పండి. మరి చూసి MSP ఎందుకండి ఉన్నది? MSP ఎందుకు ఉన్నది? కింద ఆదుకోవడానికే కదా. మరి చేయాలి కదా మన పని. మనం అనౌన్స్ చేస్తున్నాం సార్. వీళ్ళని కొంచెం ఆరబెట్టుకొని యువర్ మార్కెట్ తీసుకురండి. బ్రోకర్స్ అండ్ ఫార్మర్స్ MSP అనేది మనం డిక్లేర్ చేస్తాం కదా. మరి 8 డేలు ఉన్నట్టు చూపించాలి కదా. ఎక్కడుంది మషిన్? మరి తీసుకున్నాండి తొందరగా. మిషన్ ఎంత డిలే అయిందంటే ఆ రైతు ఉన్నారు అక్కడ 9, అక్కడ 12, అక్కడ 13 ఉంది. మన అదైనా మనం ఒకటి చేయాలి. 5,400కి మాకు బేరం అయిపోయిందండి. చేసుకోవాలి తప్పదు ఇక్కడికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము తీసుకెళ్ళామంటే ఇంకా లాస్ అయిపోతుంది. ఎంత ఖర్చు? 25 రూపాయలు పడ్డదండి కేజీ. కటింగ్ చేసి 15 రూపాయలు తీసుకున్నారండి. 25 రూపాయలు